రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. కమిషన్ రిపోర్టుపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు కమిటీ సభ్యులు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో నివేదికను ఇవ్వనున్నారు. ఈ సాయంత్రం కాళేశ్వరం నివేదికపై అధికారుల కమిటీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవుతారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ భేటీ అవుతారు. రేపటి కేబినెట్ మీటింగ్ లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సంగారెడ్డిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పిందన్నారు. ప్రాజెక్టు పేరుతో ఆయన లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కమిషన్ తేల్చి చెప్పిందన్నారు మహేష్ గౌడ్. ఇంజనీర్లు చెప్పింది వినకుండా సొంత లాభం కోసం కేసీఆర్ చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మనం పదే పదే చెప్పాం. గొప్పగా చెప్పుకుంటున్న పెద్ద ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు. ఏమిటి కాళేశ్వరం ప్రాజెక్టు? ఎందుకు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ అన్ని తానే వివరించి లక్షల కోట్ల వృధా చేసి రాష్ట్రానికి నష్టం చేశాడు కేసీఆర్ అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అలా ఇంజనీర్ చెప్పింది, కాంట్రాక్టర్ చెప్పింది, నేను రాష్ట్రానికి ఆదినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు. కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక